లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు సినిమా ఏ ముహూర్తాన లాంగ్వేజ్ బ్యారియర్స్ ని చెరిపేసుకుందో కానీ అప్పటి నుంచి పరభాషా నటుల తాకిడి ఎక్కువైందనే చెప్పాలి. కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల నుంచి నటులు దిగుమతి అవుతుండటంతో తెలుగు సినిమా కాస్త పాన్ ఇండియా సినిమా స్థాయికి వెళ్లిపోయింది. తాజాగా వెండి తెరంగేట్రం చేయనున్న ఈ టాలీవుడ్ స్టార్ కిడ్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ కిడ్ నటించనున్నాడన్న వార్తలు ఇప్పుడు రెండు ఇండస్ట్రీస్ ని షేక్ చేస్తున్నాయి. బాలకృష్ణ టాలీవుడ్ టాప్ స్టార్, విక్రమ్ కోలీవుడ్ వెర్సటైల్ స్టార్. ఇప్పుడు వీరి తనయులిద్దరూ హీరో విలన్లుగా సిల్వర్ స్క్రీన్ పై తలపడనున్నారన్న వార్తలు నెట్టింట జోరందుకున్నాయి. నందమూరి మోక్షజ్ఞ తన తొలి సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు మూవీ టీమ్. అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన ఆదిత్య వర్మ అనే సినిమాతో స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమాలోని తన గట్స్ యాక్టింగ్ తో తమిళ ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తరువాత తన తండ్రితో కలిసి మహాన్ అనే మూవీలో నటించాడు. ఈ మూవీతో ధ్రువ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం బైసన్ అనే సినిమాలో నటిస్తున్న ఈ కుర్ర హీరో తాజాగా బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ హీరోల తనయులు నటించడం విశేషం. అది కూడా ఒకరు విలన్ గా మరొకరు హీరోగా నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మైథలాజికల్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలకృష్ణ శ్రీకృష్ణుని పాత్రలో నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా మొదటి సినిమాలోనే క్రేజీ కాంబో సెట్ చేసుకుంటున్న ఈ నందమూరి వారసుడు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.